ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్దంతమా, ఒక్క పిల్లర్ అట, సిగ్గుండాలే. అసలు పెట్టినా మీరు కట్టిన అదే తప్పు, వాస్తవంగా చెప్పాలంటే కట్టిందే తప్పు టెక్నాలజీ తోటి. ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? సిగ్గుండాలి కొంచెమైనా. రేపు మాప అది కూలుతుంది. ఎవడు బాధ్యుడే? ఎవడు బాధ్యుడు? ఒక పిల్లలు కుంగింది, 2 పిల్లలు కుంగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు, కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం, కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు. ఈ వారమే 6 సభ్యులతో రంగంలోకి ఎన్డీఎస్ఏ. మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లా బ్యారేజీ సందర్శన, లోపాలపై అధ్యయనం, అనంతరం ప్రభుత్వానికి సూచనలు, వారి సమక్షంలో అధికారులను నిలదీయనున్న రేవంత్ అంటూ కొన్ని చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు అదే కారణమని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ దీన్ని అస్తంగా చేసుకుని మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా మరింత దెబ్బకొట్లు భావిస్తున్నారు. కేంద్రంలోని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన నిపుణుల సహకారంతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాళేశ్వరం సంబంధించి ఫైళ్లన్నింటిపైన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఆనాడు సంతకాలు చేశారని, కేంద్ర నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆయన అవినీతి ప్రజల ముందు బట్టబయలు చేయాలని రేవంత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఢిల్లీకి ఫోన్ చేసి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో పలువురు కీలక అధికారులతో మాట్లాడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నాకు రాజకీయ ప్రధానం కాదు, లక్షల కోట్లు వృధా చేసి నిర్మించిన ప్రాజెక్టులో అక్రమాలు నిగ్గు తేల్చి బాధ్యులు ఎవరో తేల్చడం ముఖ్యం. మీరే నిపుణులను నియమించి సాధ్యమైనంత త్వరగా అక్రమాలు కారకులైన వారిని శిక్షించాలని, ప్రాజెక్టులు వేగంగా నిర్మించాలనేది నా లక్ష్యమని ఆ అధికారులతో రేవంత్ అన్నట్లు తెలిసింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం సుందిల్లా బ్యారేజ్ నిర్మాణంలో లోపాలను సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్రం నియమించిన ఎన్డీఎస్ఏకు చెందిన 6 సభ్యుల నిపుణుల కమిటీ మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్కు వస్తుందని, సాధ్యమైన త్వరలో అక్రమాలకు కారణాలను బాధ్యులను గుర్తిస్తుందని ఆ అధికారులకు సీఎంకు చెప్పినట్లు సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో సమాచారం ఇవ్వని అధికారులు అంటూ ఒకరిని చూస్తాం. సో 3 బ్యారేజీ లోపాలపైన ఈరోజు అధ్యయనం చేసి ఖచ్చితంగా ఇది కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం అయితే కనబడుతుంది. చూడండి ఎన్ని పగులు వచ్చాయి. గిట్లా కడతారా? ఇంకా ఏమంటుండు కేటీఆర్, ఒక పిల్లర్ కుంగితే గింత రాద్దన్నమాట. సిగ్గుండాలి. 3 సంవత్సరాలు గత పెద్ద పిల్లర్ కుంగిందంటే మీ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. అందుకే మిమ్మల్ని ఇంతలా ప్రజలు ఎందుకు తిరస్కరించే? ఇందుకే ఇలాంటి మభ్య పెట్టే మాటలు పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్తారనే మిమ్మల్ని తిరస్కరించారు ప్రజలు. అది గుర్తుపెట్టుకో.